జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లా జనసేన కమిటీలను ఆకస్మికంగా రద్దు చేసిన ఆయన తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీలను కూడా రద్దు చేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు చేరువవుతున్న ఈ సమయంలో పవన్ తీసుకున్న ఈ చర్య కేవలం సాధారణ సంస్థాగత మార్పు కాదని, భవిష్యత్ రాజకీయాల కోసం జనసేనను సరికొత్తగా రీబూట్ చేసే పక్క వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటైన నాటి నుంచే క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ను నిర్మించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంలో కొన్ని లోపాలు బయటపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన కార్యకర్తలు గణనీయంగా కృషి చేసినప్పటికీ ఎన్నికల అనంతరం జిల్లా నాయకత్వంలో సమన్వయ లోపాలు పెరిగినట్లు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో కొందరు కీలక నేతలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అధిష్టానం గుర్తించింది. సీనియర్ నాయకులు ప్రారంభం నుంచి పార్టీ కోసం పనిచేసిన పాత క్యాడర్ మధ్య దూరం పెరగడం కూడా ప్రధాన సమస్యగా మారింది. ఈ పరిస్థితి క్రమంగా గ్రూపు రాజకీయాలకు దారి తీసిందని, ఫలితంగా పార్టీ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులతో స్థానిక స్థాయిలో అనవసర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయనే ఫిర్యాదులు కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధికారంలో ఉన్న సమయంలో మిత్రపక్షాలతో విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ భావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను పటిష్టం చేయడం అవసరమని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడం కూడా కమిటీల రద్దుకు కారణంగా భావిస్తున్నారు. అధికార పార్టీగా మారిన తర్వాత గ్రామ, మండల స్థాయిలో సంస్థాగత బలం మరింతగా పెరగాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు మందగించినట్లు నివేదికలు వచ్చాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఈ వరుస నిర్ణయాల ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకత్వానికి ఒక స్పష్టమైన సందేశం పంపించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఉన్న విధానం, అధికార పార్టీగా ఉన్నప్పుడు ఉండాల్సిన విధానం వేర్వేరని ఆయన స్పష్టం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేయని నాయకులకు జనసేనలో స్థానం ఉండదనే సంకేతాన్ని ఈ చర్యల ద్వారా ఇచ్చినట్లు భావిస్తున్నారు. అలాగే గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత అజెండాలు, అంతర్గత విభేదాలను సహించబోమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎంతటి సీనియర్ నాయకుడైనా పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవనే హెచ్చరిక ఈ నిర్ణయాల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. జనసేన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న కమిటీల రద్దు ప్రక్రియ కేవలం సంస్థాగత మార్పులకే పరిమితం కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ చేపడుతున్న భారీ ప్రక్షాళన కార్యక్రమంలో ఇది భాగమని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు జనసేనలో చేరారు. అయితే వారిలో నిజంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవారు ఎవరు, కేవలం పదవుల కోసం వచ్చిన వారు ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం ఉన్న కమిటీలను పూర్తిగా రద్దు చేసి కొత్త ప్రమాణాల ఆధారంగా తిరిగి నియామకాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై స్పందన, ప్రభుత్వ పథకాల ప్రచారంలో చురుకుదనం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో త్వరలోనే కొత్త కమిటీల ఏర్పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దీర్ఘకాలంగా పార్టీ కోసం కష్టపడిన కేడర్కు మరింత అవకాశాలు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ దృష్టి కేవలం ప్రస్తుత పాలనపైనే కేంద్రీకృతం కాలేదని స్పష్టమవుతోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేనను మరింత శక్తివంతమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భవిష్యత్తులో పార్టీ స్వతంత్ర రాజకీయ బలాన్ని పెంచుకోవాలంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన సంస్థాగత నిర్మాణం అవసరమని పవన్ భావిస్తున్నారని చెప్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించడంపై ఆయన దృష్టి సారించడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. తాత్కాలికంగా ఈ నిర్ణయాలు కొందరు నేతల్లో అసంతృప్తికి కారణమైనప్పటికీ దీర్ఘకాలంలో జనసేనకు కార్యాచరణ సామర్థ్యం, క్షేత్రస్థాయి బలం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రకాశం, నెల్లూరు జిల్లాల కమిటీల రద్దు అనేది సాధారణ పరిపాలనా నిర్ణయం కంటే చాలా పెద్ద రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. పార్టీని కొత్త దిశలో నడిపించేందుకు, భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సర్జికల్ రీఆర్గనైజేషన్ ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనలో ఇకపై పదవుల కంటే పనితీరుకే అధిక ప్రాధాన్యం ఉండబోతోందన్న సందేశాన్ని పవన్ కళ్యాణ్ బలంగా పంపించగలిగారు.